साहब నాకు వచ్చిన జీవో ఆ జీవో ప్రకారమే మేము జస్ట్ డేట్ జస్ట్ సిఆర్ గరేజింగ్ నెంబర్ చేంజ్ చేసి మాత్రమే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఒక 500 అట్లా కూడా ఏలేకపోవడం సార్ మేము ఫైన్ ఇప్పటివరకు 333 పట్టింది సార్. పట్టి స్టెరిలైజ్ వ్యాక్సిన్ మళ్ళీ అదే వాటర్ వదిలేస్తున్నాం సార్. సార్ నాకు తెలిసి మొత్తం మన మున్సిపల్ విధంగా ఏ పని చేయాలి ఒక్కరికి మాత్రం విరుద్ధం పనిచేస్తారు. మిగతా ఏం పని చేయదు. లీగల్ కన్స్ట్రక్షన్ కావు, ఏం కావు, అసెస్మెంట్ కావు, ఏం కావు. కుక్కలకు రాగానే లీగల్ వస్తారు. లీగల్ వచ్చినా కౌన్సిల్ సహకరిస్తారు కావాలంటే వేరే సార్ మొత్తం పోతుంది. రైడింగ్ చేయడం వేరు, పట్టుకోవడం వేరు, 500,000 రూపాయలు వేయడం వేరు. మీరు బాగా నోటీస్ ఒకసారి క్లారిటీ చదవండి సార్. మున్సిపల్ ఈ కౌన్సిల్ తీర్మానం ఇచ్చేసింది వీళ్ళకి అరాచకం చేయండి అని. ఒకవేళ మీ దగ్గర కవర్ పట్టుకుంటే ఫస్ట్ టైం 1,00,000 రూపాయలు, సెకండ్ టైం 2,00,000. ఇప్పటివరకు ఏ షాప్ మీద కూడా నోటీస్ ఇచ్చింది సమారా అది షాప్ వాళ్ళకి హెచ్చరిక లాంటి భయం పెట్టి ఒక భయం అంటే ఒక పద్ధతి ఉంటుంది సార్. 500 పెట్టుండి 1,000 రూపాయలు పెట్టుండి బయట నుంచి వచ్చిన ఆర్డర్ సార్. पब्लिक का एक काम नहीं लेकर दो नंबर दे दे नए घर घर को दिलाना साथ नए घर तो आप गिफ्ट मिलते हुए चलना रहता है ऐसा वही कुछ होगा सर. आप कुछ నాలుగు గంటలు ఇస్తారా సార్? 4 గంటలు పట్టాయి కొత్త ఎగ్జామ్, పాత ఎగ్జామ్ 2. అంత ఘోరమా సార్? లేదు అంటే మేము వేయించుకుంటాం కదా సార్. ఇప్పుడు కౌన్సిలర్లు మేము ఉన్నాం, అందరు ఎండలు ఉన్నారు. ముస్లిం పండుగలకి అన్నింటికి ఇస్తారు. ఎందుకు సార్ అంట? 1,00,000 2,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తే అయిపోతుంది కదా సార్? సార్ గత కౌన్సిల్ 10 సంవత్సరాల నుంచి మంచి చేస్తూ మరి ఈ బక్రీద్ ఏం చేసి అర్థం కాలేదు. చాలా లేదు మంచి చేసి లాస్ట్ టైం ఇక్కడ ఎక్కువ ఆ కట్ట అనేది ఎక్కువ కదా సార్. అయితే మొత్తం మన ఎందుకు అవేం లేవని చెప్పలేదు అంటే ఈ పాటు ఈ మంత్ లో మీకు ఒక ఏంటంటే సార్ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వర్కులు టేకప్ చేస్తున్నారు. काम करेंगे. म्यूनसिपल देखभाल नहीं करते, मैयर कमेटी को हैंड ओवर कर देते. इन्फॉर्मेशन लेकर डाइवर्ट చేస్తారా?
19.75 అప్రూవల్ వచ్చింది. మనకు 25 lakhs ఉంది. దానికి వేరే ప్రపోజల్ పంపని అడిగారు. మనం ఇంకేం పంపలేదు. ఏదైతే మనం పంపాలి. మీరు నాకు ఏం చెప్పారు సార్? 25 లక్షలు పెట్టాము. కానీ అవి టీఎఫ్ఐడిసి నామ్స్ ప్రకారం లేవు అని చెప్పి అదొకటి మాత్రం హోల్డ్ చేశారు టీఎఫ్ఐడిసి. కరెక్టే సార్, కలిసి మా గల్లీ కౌన్సిలర్ కన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. కలిసి మార్కెట్ కూడా అది అర్ధాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసిండ్రు. అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి ఏమున్నా సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగైనగానే చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ, మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాల వ్యాధులు వస్తాయి. మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మన డంప్ యార్డ్ ఇప్పుడు ఎన్నికేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్లు వస్తే దాంట్లో చెత్త వేయడానికి కూడా రాని పరిస్థితి ఉంటుంది. మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో 5-10 ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం. మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది. మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. తిరిగి మీరందరూ మళ్ళా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి, వైస్ చైర్మన్ గోపాల్ గారికి, కోఆప్షన్ సభ్యులకి, పురపాలకం ఎప్పుడూ జరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావటం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోడ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగటం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో అవకాశం తీసుకుంటున్నాం. మనం గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి 20 కోట్లకు సంబంధించి టీయూఎఫ్ఐడిసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి. మరి ఎస్డిఎఫ్ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. అదే రకంగా మనకి